వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు సంబంధించిన వివాదంపై ఈ నెల 22వ తేదీకి తీర్పును వాయిదా వేస్తున్నట్లుగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. దీంతో డైరెక్టర్ ఆర్జీవి డోలాయమానంలోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిలా ఉండగా వ్యూహం సినిమా విడుదలపై దాఖలైన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో నిన్న విచారణలు ముగిశాయి. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది. అయితే ఇవాళ ఇచ్చినటువంటి తాజా ఉత్తర్వుల్లో ఈ నెల 22కు తీర్పు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది. వ్యూహం సినిమాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లను కించపరిచేలా సన్నివేశాలున్నాయంటూ నారా లోకేష్ కోర్టుకు వెళ్లారు. దీంతో సిబిఎఫ్సి జారీ చేసినటువంటి సర్టిఫికెట్ను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో సిబిఎఫ్సి జారీ చేసినటువంటి సర్టిఫికెట్ను నిలిపివేస్తూ ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలంటూ సినిమా నిర్మాత హైకోర్టును కోరారు. తమ సినిమా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలపై ప్రభావం చూపుతుందంటూ భావిస్తే కనీసం తెలంగాణలో విడుదల చేయడానికి అవకాశం ఇవ్వాలంటూ హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే వ్యూహం సినిమా నిర్మాత న్యాయవాది విజ్ఞప్తిపై నారా లోకేష్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వ్యూహం సినిమా విడుదల విషయం ఇంకా కోర్టు మెట్లు దిగి కిందికి రాలేదు. ఈ సినిమాను గత నెల 29న విడుదల చేయాల్సి ఉన్నట్లుగా సినిమా యూనిట్ ప్రకటించిన న్యాయపరమైన చిక్కులు ఇంకా తొలగిపోలేదు. తెలంగాణ హైకోర్టులో జరిపిన విచారణలో న్యాయమూర్తి ప్రత్యేకంగా ఒక కమిటీని వేసుకొని దీనిపై నిర్ణయం తీసుకోవాలంటూ సూచించారు. ఈ కమిటీలో ఇటు పిటిషనర్ తరపున వారు అటు ప్రతివాదులైన వారు చిత్ర యూనిట్ నిర్మాత ఉండాలంటూ పేర్కొంది. అయితే కమిటీలో ఎవరెవరు ఉండాలన్నది పిటిషనర్ ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవచ్చంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. దీనిపై వెంటనే తమకు తేల్చి చెప్పాలంటూ కూడా పేర్కొంది. ఈ సినిమాని సదరు యూనిట్ సభ్యులు వీక్షించి ఒక నిర్ణయానికి రావాలని, ఇది రహస్యంగా జరగాలని, ఎవరి నివేదికను వారే స్వయంగా కోర్టుకు సమర్పించాలంటూ సూచించింది. అయితే ఇలా కమిటీని ఏర్పాటు చేసి వ్యూహం సినిమాను చూపించి కమిటీ తీసుకునే నిర్ణయం మేరకు సినిమాపై నిర్ణయం తీసుకుంటామన్న హైకోర్టు వాదనను ఇటు సెన్సార్ బోర్డు అటు చిత్ర యూనిట్ రెండూ అంగీకరించలేదు. ఇప్పటికే సెన్సార్ బోర్డు ఈ సినిమాను వీక్షించి సర్టిఫికెట్ కూడా అందించింది. ఈ విషయంలో కమిటీని ఏర్పాటు చేయడం సరికాదంటూ ప్రతివాదుల తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీంతో ఈ కేసును ఇప్పట్లో తేల్చలేమంటూ కోర్టు ఒక దశలో అసహనం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. మొత్తానికి నిన్నటితో అందరి వాదనలు పూర్తి కావడంతో కోర్టు తీర్పును నిన్నటి నుంచి ఇవాల్టికి, నేటి నుంచి ఈ నెల 22కు వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ సినిమా విడుదలపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఇక 22వ తేదీన కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ప్రతినిధి తిలక్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. తిలక్, వ్యూహం సినిమా కేసులకు సంబంధించి తాజా పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి? అలాగే ఇటు సెన్సార్ బోర్డు అయినా సరే, లేదంటే సినిమా నిర్మాత, సినిమా తీసిన డైరెక్టర్ సైడ్ న్యాయవాది వాదనలకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి? నందు, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ సారథ్యంలో వస్తున్న వ్యూహం సినిమాకు తెలంగాణ హైకోర్టులో చొక్కెదురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే తీర్పు రిజర్వ్ చేయబడి ఉంది. ఈ నెల 22వ తేదీకి తీర్పు రిజర్వ్ చేశారు. తెలంగాణ హైకోర్టు ధర్మాసనం 22వ తేదీకి తీర్పు రిజర్వ్ చేసింది. ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వ్యూహం సినిమాపై ఆయన గతంలో హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. తన తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా తనకు
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఇమేజ్ దెబ్బతీసే విధంగా, ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వ్యూహం సినిమా రూపొందించబడింది అని చెప్పేసి ఆయన ఈ వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు, దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి హైకోర్టులో పిల్లు వేయడం చేసింది. దానిపై వాద ప్రతివాదనలు జరిగిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేయబడి ఉంది. అయితే ఈ రోజు కోర్టు వ్యూహం సినిమా దానికి సంబంధించి తీర్పు వెలువరిస్తుంది అని అనుకున్నారు. కానీ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ వ్యూహం సినిమాపై ఆయన చాలా సీరియస్ గానే తీసుకుని ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఎందుకంటే కావాలనే నేరుగా పార్టీ పేరును అదేవిధంగా పార్టీ జెండాలను కూడా ఈ వ్యూహం సినిమాలో రామ్ గోపాల్ వర్మ చొప్పించడం జరిగింది. ఈ దాంట్లో చిత్రీకరణలో ఒక కుట్రపూరితంగా తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఆయన తన చిత్రాన్ని రూపొందించడం జరిగింది అని చెప్పేసి ఆయన తన ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. అదేవిధంగా ఇటీవల వ్యూహం సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా వైసీపీ మంత్రులు, అధికార పార్టీ మంత్రులు చేసిన వ్యాఖ్యలను కూడా తెలుగుదేశం పార్టీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఎందుకంటే మంత్రి అంబటి రాంబాబు అయితే నేరుగా పార్టీల పేర్లు, పార్టీ జెండాలు ఉపయోగించి ఎంతో ధైర్యంగా తీసిన ఏకైక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని వ్యాఖ్యానాలు చేయటం కూడా తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. తెలుగుదేశం పార్టీని కేవలం కుట్రపూరితంగా తిలక్, మీరు లైన్ లో ఉండండి. మనతో చిట్టిబాబు గారు జాయిన్ అవుతున్నారు, ప్రముఖ నిర్మాత మరియు నటులు కూడా. చిట్టిబాబు గారు నమస్తే. సినిమాను చిత్రీకరించడం జరిగింది. తిలక్ మీరు హోల్డ్ లో ఉండండి ప్లీజ్. చిట్టిబాబు గారు నమస్తే, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇప్పుడు వినిపిస్తాను. నమస్తే అండి. ఇప్పుడు సినిమాకు సంబంధించిన వివరాలు కానీ లేదంటే కోర్టులో ఉన్నటువంటి ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న విషయం కానీ మనకి తెలిసిన విషయం, మీకు ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. మీ అంచనా ఏంటి అసలు? సినిమా భవిష్యత్తు, వ్యూహం సినిమా భవిష్యత్తు ఏంటి అంటే మీ అభిప్రాయం ఏంటి అసలు? నా అభిప్రాయం అది ఎందుకంటే శృతి మించిన ఇప్పుడు క్యారికేచర్ మీద తీయటం మీరు, ఆ క్యారికేచర్ మీద యథార్థాలు లేకుండా ఊహాజనితాలతో తీయకూడదు. క్యారికేచర్ లేకుండా, ఆ రూపాలు లేకుండా మామూలుగా ఏదో పేరు పెట్టి వేరే పేరు పెట్టి తీస్తే అది నీ ఊహాజనితం ఏమైనా చేసుకోవచ్చు, క్రియేటివ్ లిబర్టీ అంటారు. ఇక్కడ క్యారికేచర్ పెట్టారు. చంద్రబాబు గెటప్, ఆ వాయిస్, ఆ మనిషి రూపాలు చూపించారు. రూపాలు చూపించి ఆధారాలు లేని నేమ్స్ కూడా అవే పెట్టేశారు. అంగీకరిస్తుంది. అది చట్టంలో కూడా లేదు, చట్టంలో కూడా అంగీకరిస్తుంది. అది కనుక కోర్టు కేసు సెన్సార్ ఇచ్చినా ఒకసారి ఆపలేమంటే నార్మల్ గా అయితే ఆపలేము. కోర్టు కెన్ ఇంటర్ఫియర్, అది సమాజానికి ఇబ్బంది కలిగిస్తుంది అన్నప్పుడు కోర్టు కెన్ ఇంటర్ఫియర్. ఇప్పుడు కిసా కుర్సీ కానీ ఇందిరాగాంధీ మీద సినిమా తీశారు, అది ఇప్పటికి రిలీజ్ కాలా. ఆ అమ్మాయి ఇందిరాగాంధీ క్యారికేచర్ పెట్టి రూపం పెట్టి అలా కిసా కుర్సీ కానీ తీశారు. అదే మన్మోహన్ సింగ్ మీద తీశారు, ఆయన రూపమే పెట్టి ఆధారాలతో తీశారు. రాసిన పుస్తకాల్లో ఉన్న ఆధారాలు, ఆ పాయింట్స్ పెట్టి తీశారు. కనుక దానికి సర్టిఫికేట్ వచ్చింది. సో దీనికి మరి రామగోపాల్ వర్మ తను ఊహాజనితంగా పెట్టినట్లకి ఏమి అంటే మేనేజ్ చేశారు అన్నాడు అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని. మేనేజ్ చేశారనే దానికి ఆధారాలు ఏమున్నాయి? ఎవరన్నా చంద్రబాబు వాళ్ళతో మాట్లాడిన సందర్భము లేకపోతే ఆధారాలు ఏమైనా కావాలి కదా. ఊరినే నేను అనుకున్నాను కనుక చెప్తానంటే అది డిస్టర్బింగ్ ద సొసైటీ అవుతుంది. కనుక ఖచ్చితంగా ఆ పాయింట్స్ మీద నా అనుమానం ఖచ్చితంగా అది చాలా సుప్రీంకోర్టు దాకా వెళ్తే కానీ రాదు. నార్మల్ గా అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చిట్టిబాబు గారు అంటే తప్పైతే సరిచేయండి. మీరు గతంలో ప్రొడ్యూసర్ ఇటు సెన్సార్ బోర్డు లో కూడా మీకు ప్రమేయం ఉన్నట్టుగా తెలుసు. 8 సంవత్సరాలు సెన్సార్ మెంబర్ గా పనిచేశాను. సో ఇప్పుడు ఈ విషయం, ఈ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు వైఖరిని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి కదా, ముందు ఇవ్వకపోవడం, తర్వాత పర్మిషన్ ఇవ్వడం. అదే సెన్సార్ ఫస్ట్ రివ్యూయింగ్ కమిటీ రిజెక్ట్ చేసింది. రివైజింగ్ కమిటీ ఏ కోణంలో సర్టిఫికేట్ ఇచ్చింది, వాళ్ళ క్యారికేచర్, ఈ గైడ్ లైన్స్ ఇవన్నీ వాళ్ళు స్టడీ చేశారు. ఎక్కడైనా మన సెన్సార్ గైడ్ లైన్స్ లో కొన్ని ఉన్నాయి,
అంబిగ్యూటీతో ఉంటాయి. ఇప్పుడు రెడ్యూస్ వైలెన్స్ అంటే ఏంటి? మొహం మీద కొడితే వైలెన్సా, కడుపు మీద కొడితే వైలెన్సా, గుడ్డ మీద కొడితే ఆ క్లారిటీ లేదు. సో అట్లాగూ వీటిలో క్యారికేచర్ మీద పెట్టినప్పుడు ఆధారాలు కావాలి. అంటే ఆధారాలు అంటే ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్సెస్ లేకపోతే స్పోకెన్ ఎవిడెన్సెస్, న్యూస్ పేపర్ లో రిటర్న్ ఎవిడెన్స్, ఇవన్నీ ఎవిడెన్సెస్, ఈ క్లారిటీ లేదు. ఈ క్లారిటీ లేకపోవడం వల్ల రివైజింగ్ కమిటీ వాళ్ళు సరే ఓకే కొన్ని ఖర్చు చెప్పేసి ఇచ్చేసారు. ఇప్పుడు దాన్ని కోర్టుకు వెళ్ళినా కోర్టులో ఇప్పుడు ఈ అన్ని రూల్స్ అన్ని పాయింట్స్ బయటకు వస్తాయి. మీరు క్యారికేచర్ పెట్టారు, రూపాలను పెట్టారు, రూపం చూపించారు. అది ఎవరో చంద్రబాబు అని రూపం వేరుగా ఉంటే నో ఇట్ ఈస్ ఇమాజినరీ. అంతేగాని మొహం చూపించి అదే గెటప్ వేసి అదే రూపం చూపిస్తూ ఉన్నప్పుడు మీరు చెప్పే విషయాలకు ఆధారాలు నిర్దిష్టమైన ఆధారాలు కావాలి, ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్సెస్ కావాలి. అది అడుగుద్ది ఖచ్చితంగా కోర్టు. అది మీరు వీళ్ళు ఎంతవరకు సబ్మిట్ మిగతాట్లో సబ్మిట్ చేయగలిగిన ఆ 3 డిపార్ట్మెంట్లని, ఈడీని, సిబిఐని ఎన్నిటిని మేనేజ్ చేశాడు చంద్రబాబు అని ఉంది ట్రైలర్ లో చూసాను. దానికి ఆధారాలు కావాలిగా. సెన్సార్ బోర్డు మీద కూడా ఒత్తిళ్ల కారణంగానే ఈ సినిమా తప్పించుకోగలిగింది, బయటకు రాగలిగింది అనేది టీడీపీ నాయకుల వాదన, బయట చాలా మంది వాదన అలాగే ఉంది. మీరు ఒప్పుకుంటారా దానికి? అది కరెక్ట్ కాదండి. ఉన్నే ఓడిపోయినాడు ఎత్తుకునే సాకు కింద తప్పితే అది ఎంతవరకు చాలా నిర్దిష్టమైన రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం 4 మెంబర్స్, ఒక డెసిషన్ కాదు, 4 మెంబర్స్ ప్లస్ ఆఫీసర్, అక్కడ 9 మెంబర్స్ ప్లస్ ఆఫీసర్ ఉంటారు రివైజన్ కి. సో ఎంత అంత ఈజీగా రూల్స్ ఉంటాయి. వచ్చే వాళ్ళకి అందరికీ రూల్స్ ఇచ్చి చదువుకొని ఉంటారు. ఏదో ఒకటి అలా స్లిప్ అవచ్చు, వైలెన్స్ విషయాల్లోనూ లేకపోతే రొమాంటిక్ ఎక్స్పోజింగ్, నావల్ ఎక్స్పోజర్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. బట్ కొన్నిసార్లు అది అలా ఫ్లాష్ గా వెళ్ళిపోతుంది అని కొంతమంది అదే ఉందిలేండి అని వదిలేసి మెంబర్స్ అలా ఒకటి అలా తప్పు చెప్తే, ఇలాంటి విషయాల్లో, ఇలాంటి మిలిటరీకి సంబంధించిన విషయాలు కానీ, ఇలా క్యారికేచర్ మీద తీసే పర్టికులర్ విషయాల మీద కానీ అంత ఈజీగా ఉండరండి. చిట్టిబాబు గారు ఇప్పుడు సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారే డైరెక్ట్ గా చెప్తున్నారు, ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇన్సిడెంట్, ఆయన చుట్టూ జరిగినటువంటి పరిణామాలు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాల ఆధారంగా నేను తీశాను, ఆ పొలిటికల్ డ్రామాని మొత్తం నేను తెరకెక్కించానని క్లియర్ గా చెప్తున్నారు. వాళ్ళ ఎవరెవరి క్యారెక్టర్స్ అనేది ఆయనే చెప్తున్నారు. వైసీపీ నాయకులు వెళ్ళి ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్ళి మాట్లాడుతున్నారు. ఆధారాలు ఉన్నాయని చెప్పడం ప్రతోడు చెప్పొచ్చండి. మేము మండలాధీశుడికి నేను కోఆర్డినేటర్ గా కూడా పనిచేశాను. మండలాధీశుడు తీసాం రామారావు గారి క్రియేట్. మండలాధీశుడు తీసినప్పుడు కూడా ఆ రామారావు గారు గెటప్ వేసినప్పుడు పెట్టిన రద్దులు అని ఆయన మీద పెట్టినానికి ఆ రద్దులు అయ్యి ఓపెన్ ఆయన మాట్లాడిన ఇది రద్దు చేస్తున్నాం, అది రద్దు చేస్తున్నాం, ఆయన చెప్పిన ఆయన నోటి నుంచి వచ్చిన ఆధారాలు చూపించాం కనుక దానికి సర్టిఫికేట్ వచ్చింది. ఆధారాలు నేను ఉన్నదే చెప్పానంటే ఉన్నదే అనేది నువ్వు అంటున్నావు, నువ్వు ఉన్నాయి అంటున్నావు, దానికి ఉన్నది అని అథెంటిక్ గా దానికి ఎవిడెన్స్ ఉండాలి కదా. నువ్వు అనుకుంటే సరిపోదు ఉన్నదని, అది ఉన్నదే తీశాను అన్నదే తీశాను అని అంటే ఎవరో లోకల్ ఏదో అవుతూ ఉంటారు. దాన్ని అదే ఆధారం అంటే కాదు కదా. ఆధారం అనేది ఎవిడెన్స్ ఇచ్చి కరెక్ట్ గా ఉండాలి, ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎన్నో ఇవాళ ఫస్ట్ టైం కాదు ఈ రాజకీయ మీద సినిమాలు తీయటం. ఆనాటి నుంచి ఈనాటి దాకా కేశాగుర్తిగా కానీ ఇంకోటి ఇరువురని మణిరత్నం కానీ చేస్తానే ఉన్నారు. తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. ఎవిడెన్సెస్ తోటి చాలా కన్సాలిడేటెడ్ ఎవిడెన్స్ ఉండాలి. అది పట్టించుకోకపోతే పట్టించుకోవాలి. పట్టించుకున్నారు కనుక ఇప్పుడు అవన్నీ పాయింట్లోకి వస్తాయి. పట్టించుకోకుండా వదిలేస్తే ఏముందిలే అని వదిలేస్తే దాని గురించి ఉండదు. ఎప్పుడైతే పట్టించుకుంటున్నారో అపోజిషన్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ పాయింట్లు వస్తాయి. లాయర్లు వాళ్ళ తెలుగు లాయర్ అయితే ఇవన్నీ వాదిస్తారు, అడుగుతారు. ఓకే, అంటే ఇప్పుడు బయట జరిగినటువంటి రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఏదో ఒక మంచి చేస్తాడు అనాలు అని ఎదురు చూడాల్సిన పర్లేదు. రామ్ గోపాల్ వర్మ ఒక అల్లరి చిల్లరి పనే చేస్తాడు. ఒక చండాలం సృష్టించడానికి ఆనాడు కమ్మవాడు కలపరెడ్లు అనే దరిద్రం టైటిల్ పెట్టి మళ్ళీ శంకర్ ముట్టికాయలు వేస్తే అమ్మఒడిలో అని ఇలాంటి ఏదో దరిద్రం సమాజంలో ఏదో ఒక చండాలం తయారు చేయడానికి చేస్తారు చెప్తే అది రామ్ గోపాల్ వర్మ సెన్సిబుల్ గా పొలిటికల్ సెన్సిబుల్ గా తీసే బాపతగా విమర్శలు చేయొచ్చు. తీసేటప్పుడు దాన్ని సెన్సిబుల్ గా చేయాలి.
ప్రజలు ఈ నిజమే కదా అని అదే లక్ష్మీ ఎన్టీఆర్ తీశాడు, కొన్ని నిజాలు గట్టిగా చెప్పాడు, అందుకనే ప్రజలు ఆదరించారు. వంగవీటి రాధానా తీశాడు అన్ని అబద్ధాలు ఊహాజంతాలు, అందుకనే ఫ్లాప్ చేయాలి ప్రజలు. ఈ కొన్ని రాంబాబు తీశాడు కనుక అదేదో గొప్ప ఉన్నతమైన ఇది థర్డ్ రేట్ ఫెలో అమ్మాయి కాళ్ళు నాకే బాబత్తు వాడు ఆ రేంజ్ లోనే ఉంటది వాడు ఆలోచన పరిధి. అంటే ఎన్నికల సమయంలో ఈ సినిమా ప్రభావం ఎంత నిజంగా ఒకవేళ రిలీజ్ అయినా ఈ సినిమా ప్రభావం ఎంత నిజంగా ప్రజల మీద అంటే మీ అంచనా ఏంటి? జీరో ఉంటుంది. ఏమి దీనివల్ల ప్రభావం అని ఉంటది అనుకుంటే అమాయకత్వం, అజ్ఞానం, అభివృద్ధి. ఈ సినిమాను చూసి ఈ రామ్ గోపాల్ వర్మ సినిమాను చూసి ఓటేసేవాడు మారిపోతాడు అనుకుంటే అంతకన్నా అమాయకత్వం, అజ్ఞానం, అర్థజ్ఞానం మరొకటి. మరి అలాంటప్పుడు టీడీపీ నాయకులు అడ్డుకోవడంలో అర్థం లేదు కదా ఈ సినిమాని మీరు చెప్తున్న మాట ప్రకారం అయితే? ఏంటి మీరు చెప్తున్న మాట ప్రకారం అయితే టీడీపీ నాయకులు ఈ సినిమాను అడ్డుకోవడంలో అర్థం లేదు కదా? తప్పు. నేను ఒక డిబేట్ లో కూడా మన ఏబీ ఛానల్లో డిబేట్ లో కూడా డైరెక్ట్ గా వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు డిబేట్ లో పాల్గొన్న తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడారు. మీరెందుకు దాన్ని అనవసరంగా హైప్ చేస్తున్నారు? అది ఏదో చూసేవాడు చూస్తాడు, 10 మంది చూసే సినిమాని 100 మంది చూసేలా మీరు చేస్తున్నారు ఈ కేసులు ఎక్కి. దాన్ని పట్టించుకునేవాడు ఉండడు, చూసేవాడు ఏదో చూస్తారా పిచ్చి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే చూడాలి తప్పితే దాన్ని కామన్ పబ్లిక్ 300-250 రూపాయలు పెట్టి ఆ సినిమా చూసేంత ఎగబడి చూసేంత ఎవడో వెళ్ళడు. అవన్నీ రామ్ గోపాల్ రాజకీయ సినిమాలో అతని శక్తి ఏంటో తెలుసు, అతని విజ్ఞత ఏంటో తెలుసు, అతని చిల్లరతనం ఎలా ఉంటుందో కూడా ఆ సినిమాలో తెలుసు. ఓవర్ డోస్ లోనూ చిల్లరతనంగా ఒక వీధి రౌడీ మాట్లాడినట్టు ఉంటుంది కానీ ఒక క్లాస్ మనిషి మాట్లాడినట్టు ఉండదు అతని సినిమా. కాదు చిట్టిబాబు గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం అనవసరంగా ప్రజల నోట్లోకి దాన్ని తీసుకెళ్తున్నారు. మీరు అంటున్నారు అనవసరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు ఈ సినిమాని టీడీపీ నాయకులే అంటున్నారు. యాత్ర సినిమా వచ్చినప్పుడు మనం చూసాం ఎంతమంది ఆయన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానివ్వండి, బయట కానివ్వండి, ఒక పాజిటివ్ వైబ్ ఖచ్చితంగా ఆ సినిమా క్రియేట్ చేయగలిగింది. ఎందుకు వచ్చిందండి? ఎందుకంటే మీరు యాత్ర సినిమాలో చూడండి, రాజశేఖర రెడ్డి గారి మీద కూడా అనేక నెగిటివ్లు ఉన్నాయి. మేసాల రాజశేఖర రెడ్డి అని, బాంబులు రాజశేఖర రెడ్డి అని, సుపక్షంలో విపక్షం అని, ఏ ముఖ్యమంత్రి నిద్రపోనివ్వడు అని రాజకీయంగా ఆయన మీద చాలా చెడు ఉంది. ఆ ఓల్డ్ సిటీని అల్లర్లు సృష్టిస్తాడు పదవి కోసం అని అన్ని ఉన్నాయి. కానీ యాత్రలో ఏం చేశారు? ఆ నెగిటివ్ పాయింట్ కాకుండా ఆయనలో ఉన్న పాజిటివ్ ను మాత్రమే చూపించారు. ఆయనలో ఆ ప్రజలు ఎదిగిన పాజిటివ్ మాత్రమే, ఆయనలో ఉన్న రెండో కోణం చూపించడం ఒక కోణం మాత్రమే చూపించుకుంటూ తీసుకెళ్లాడు. పక్కగా డీల్ చేయబట్టి అది డీసెంట్ సినిమా అయింది. డీసెంట్ సినిమా. రాజశేఖర రెడ్డి నచ్చని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు, కాంగ్రెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ సినిమాని చూసి ఓహో రాజశేఖర రెడ్డి గారి ఆ కోణం చూసాం, విన్నాం, ఈ కోణం ఇది కొంత విన్నాం, ఇది జెంటిల్ గా రిసీవ్ చేసుకున్నారు. అది చెప్పదలుచుకుంటే అలా చెప్పలేదు, విమర్శించదలుచుకుంటే డైరెక్ట్ గా ఆధారాలతో విమర్శించండి. మేము మండలా తీసుకున్నప్పుడు ఎంత రీసెర్చ్ చేసి ఎన్ని ఆధారాలు తీసుకెళ్లి సెన్సార్ ముందు పెట్టాము, ఇన్ని ఆధారాలతో తీస్తున్నాం. ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ తీశాడు, 286 సాక్ష్యాలు చూపించాడు సెన్సార్. ఈ ప్రతి సీన్కి ఇదిగోండి ఈ ఇన్సిడెంట్ ఈ సాక్ష్యం వల్ల ఈ సాక్ష్యంతో ఈ సీన్ పెట్టాం అని చూపించారు. అందుకని దానికి సర్టిఫికేట్ ఇచ్చారు. అట్లా తీయాలంటే కంట్రవర్సీగా విమర్శలుగా తీయాలంటే తీయచ్చు, ఎవరు తీయొద్దన్న విమర్శిస్తున్నారు. కానీ ఆధారాలు తీయాలి. నాకు పిచ్చి ఎక్కింది, నాకు పిచ్చి, నా కోపం కనుక నేను ఇష్టం వచ్చినట్టు ఏదో నాకు వచ్చింది నేను విన్నది పెట్టేస్తానంటే కుదరదు. అది 19A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో కూడా ఈ యాజ్ లాంగ్ ఇట్ డజంట్ హర్ట్ ది ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్ దట్ ఈస్ వ్యాలిడ్. అంతేకాని 19A ఇమీడియట్ గా అదే చెప్పొచ్చు. కనుక నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, నాకు తోచింది, నాకు 2 ఓట్కా 2 పెగ్గులేగా నాకు వచ్చిన ఐడియా అని అంటే కుదరదు కదా. అంటే సినిమా అయితే నువ్వు ఏమైనా చేసుకో. ప్రజల మధ్యలో వెళ్తున్న సినిమా అన్నప్పుడు కొంచెం బాధ్యత, కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అంటే రామ్ గోపాల్ వర్మ గారు మొన్న ఒక పోస్ట్ చేశారు, ఏదో వాడుకున్న తర్వాత తీసి పడేస్తారు కూరలో కరివేపాకు లాగా అన్న సెన్స్లో కొంచెం రాజకీయ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒక పోస్ట్ చేశారు. అది బాగా వైరల్ అయింది. టీడీపీ నాయకులు కూడా దాన్ని బాగా హైలైట్ చేశారు. అంటే వైసీపీ నుంచి ఈ సినిమా ఎప్పుడైతే కోర్టు పరిధిలోకి వెళ్ళి సినిమాకి విడుదలవుతుందో లేదో, లేదంటే విడుదలయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయనేటువంటి అభిప్రాయాలు వచ్చినాయో వైసీపీ సపోర్ట్ ఆగిపోయింది
అనేది రామ్ గోపాల్ వర్మకి వైసీపీ సపోర్ట్ ఆగిపోయింది అనేది ఆ ట్వీట్ ఉద్దేశంగా చాలా మంది భావిస్తున్నారు. What do you say? ఉద్దేశం రామ్ గోపాల్ ఆ ఉద్దేశంలో చేయలే. చంద్రబాబు మీద కమెంట్ చేశాడు. ఇవాళ ₹1 కోటి పెట్టి తెచ్చుకోవాల్సిన పబ్లిసిటీ సినిమాకి టీడీపీ వాళ్ళు చేశారు. టీడీపీ వాళ్ళు శుభ్రంగా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇవాళ ఈ టాక్ ఆఫ్ ది టౌన్ గా ఈ సినిమా రావడానికి వాళ్ళు పట్టించుకునేవాడు కాదు. ఎవరు సినిమా మామూలుగా ఏదో వచ్చిన సినిమా పోయింది అనుకునేవారు. దాన్ని పట్టించుకున్న సాధారణంగా ఏదో అరబాదపై ఎవడో పట్టించుకునే సినిమాని అందరూ పట్టించుకునేలా చేసి ₹1 కోటి పబ్లిసిటీ చేస్తే వచ్చే క్రేజ్ ఆ సినిమా తీసుకొచ్చి ప్రతి సినిమా చూడాలి, ఏంటి ఆ సినిమా చూడాలి, కోట్లు ఆపేసారు ఏంటి చూడాలి అనే ఒక కుతూహలాన్ని కలిగించారు. టీడీపీ వాళ్ళు చేస్తున్న దౌర్భాగ్యం అదే. వాళ్ళకి జ్ఞానం లేదు. దాన్ని అలా పట్టించుకోకుండా వదిలేస్తే ఇగ్నోరెన్స్ ఇస్ ద బెటర్ మెడిసిన్ అని ఇగ్నోర్ చేస్తే ఆ ఇగ్నోర్ అయిపోయేది. ప్రజల్లోనే ఇగ్నోర్ అయిపోయింది. వీళ్ళు ఇగ్నోర్ అవ్వకుండా దాని ఇంపార్టెన్స్ తీసుకొచ్చారు. వాళ్ళ మూర్ఖత్వం అనాలా, వాళ్ళకి ఆలోచన పరిధి అంతే అనుకోవాలో తెలియదు. అదే వాళ్ళ రాజకీయ పరివర్తన. అదే ఆనందిస్తున్నాడు రామ్ గోపాల్ బాబు. ఇక్కడ తన వేసిన ట్రాప్ లో టీడీపీ పడింది. అదేలేండి. ఓకే, సరే చిట్టిబాబు గారు చూద్దాం ఒకసారి. ఒకవేళ కోర్టు జడ్జిమెంట్